ఎటువంటి సమస్యనైనా ఎదిరించగల ధైర్యం, ఎదురుగా వచ్చే ప్రమాదాన్ని నిలువరించగల తెగింపు నాకున్నాయి. మీరు నా గురించి శ్రమ తీసుకోకండి. నా భర్త నన్ను అర్థం చేసుకుని నా దగ్గరకొచ్చే రోజు, నన్ను దగ్గరికి తీసుకునే రోజు దగ్గరలోనే ఉంది. ముందు ముందు నాకన్నీ మంచి రోజులే ఉంటాయి. నా భర్తతో కలిసి మీ ముందు నిలబడతాను. అవనే నా భార్య అండి అని నా భర్తే మీ ముందు నిలబడి చెప్పేలా చేస్తాను. మీ వైపు ఏదో మిస్టేక్ లేకపోతే మీ వారు మిమ్మల్ని వదిలేరని నా ఉద్దేశం. అది నిజమేనమ్మా. ఓ మగాడు ఆడదాన్ని వదిలేశాడు అంటే ఖచ్చితంగా ఆడదాని తప్పు ఉంటుంది. తాళి కట్టినవాడు తోడుగా లేనప్పుడు ఆడదానికి గౌరవం, విలువ ఏముంటాయి? సమాజంలో విలువలేని మనిషి అయిపోతుంది. ఈ అవమానం భరించడం కంటే బావ గురించి బయట పెట్టేయడం మంచిదనిపిస్తుంది. ఇటువంటి వాళ్ళని కంపెనీలో పెట్టుకుంటే కంపెనీకి చెడ్డ పేరు కదా శశిధర్ గారు. దయచేసి ఇంకా ఆపండి. పెళ్ళయిందని చెప్పింది, మెడలో తాళింది. భర్త దూరంగా ఉన్నంత మాత్రాన విలువెందుకు తగ్గిపోతుంది? సమాజంలో భర్త లేని వారందరూ గౌరవం లేనివారనా మీ అభిప్రాయం? ఆడవారిని అమ్మవారిలా కొలిచే దేశంలో పుట్టిన మనం ఆడదాన్ని 10 మందిలో ఇలా అవమానించి మాట్లాడడం పద్ధతి కాదు. వ్యక్తిగతంగా ఎవరికి ఉండవలసిన ఇబ్బందులు వారికుంటాయి. వివరాలు చెప్పుకోలేకపోవడం, వివరంగా చెప్పుకోలేకపోవడం వెనుక తనకుండే కారణాలు తనకుంటాయి. ఇంక ఈ విషయం ఇక్కడే వదిలేయటం మంచిది. ఓకే శ్రీకర్ గారు, మీరు మంచి పర్సన్. మీ మాటల్ని నేను గౌరవిస్తున్నాను. ఇక ఈ విషయం గురించి వదిలేస్తున్నాను. అనుకోకుండా ఈ అకేషన్లో నీ గురించి మాట్లాడుకోవాల్సి రావడం కొంచెం ఇబ్బందికరమైన విషయమే. సారీ అమ్మా, ఏమనుకోవద్దు. మాయకి యవనికి మధ్య ఏదో జరిగింది. సమయం చూసి మాయను అడుగుతాను.